కెస్లాపూర్ శ్రీ 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 నాగదేవత వెలిసిన శుభ సందర్భంలో ప్రతి ఏటా జరిగే జనవరి 28న ఈరోజు మహాపూజ చేయడానికి మెస్రవంశులు ఈరోజు దానికి ఏదైతే శుద్ధి చేయడానికి గంగాజలం అవసరమో ఆ గోదావరి హస్తిన మడుగుకి ఈరోజు పాదయాత్ర ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణ భాగంలోనే మెస్రవంశుల ఒక అంతిమ నిర్ణయం జరిగింది. 3 నిర్ణయాలు. ఆ నిర్ణయాన్ని మెస్రవంశులు ఖచ్చితంగా పాటించాలనేసి మేము నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే గంగాజలం కోసం పాదయాత్రకి నడిచే భక్తులు ఉన్నారో వారు ఖచ్చితంగా తలకి తెల్లటి రుమాల్, తెల్లటి అంగి, తెల్లటి ధోతి మాత్రమే ఉండాలి. ఇది భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాన్ని అందించాలనేసి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే యువత అనేది ఈ సెల్ ఫోన్ మోజులో పడి భక్తి మార్గంలో కూడా చెడు వేషణాలు, చెడు ఆలోచనలు చేస్తూ భక్తి మార్గంలో నడిచే అవకాశం ఉందనేసి ఈ సెల్ ఫోన్ని కూడా ఈ 7 రోజులు ప్రయాణించే కాలం ఖచ్చితంగా నిషేధించినాం. అది ఎవరు కూడా వెంట తీసుకోపోవద్దనేసి నిర్ణయం జరిగింది. అలాగే దానికి అనుగుణంగానే మా వంశ పెద్దల నిర్ణయం ఏంటంటే మనము మెస్ర వంశంలో ఉన్నత స్థాయి మంచి చదువు చదివి ఖచ్చితంగా ఉన్నత హోదాల్లో ఉండాలనేసి, మంచి ఉద్యోగాల స్థానం సంపాదించాలని, మంచి చదువు అది మన చదువు చదివి మంచి భవిష్యత్తు నిర్మించాలనేసి ఏదైతే జాతరకు కూడా మేము మా చదివే విద్యార్థులను ఎవరు కూడా తీసుకురావద్దు. ఒకవేళ వస్తే కూడా ఒకరోజు తీసుకువచ్చి దేవుడికి దర్శనం ఇచ్చి తర్వాత ఒకరోజు జాతర చేసేసి మళ్ళీ పాఠశాలకి వదిలేయాలనేసి మేము వంశ పెద్దలుగా తీర్మానించినాం. అది మేము అందరూ పాటిస్తారని భావిస్తున్నాం.